ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఈ చర్చ ఇప్పట్లో ఆగే అవకాశాలు లేవు. టీడీపీ వాళ్ళు డిప్యూటీ సీఎం మాట మొదలు పెట్టినప్పటి నుంచి జన సైన్యం తమ మార్కు డిమాండ్ను అందుకుంది. పవన్ కళ్యాణ్ సీఎం కావాల్సిందేనని భీష్మించుకు కూర్చునే పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుత దూకుడును కొనసాగిస్తూ ప్రజల కోసం మంచి చేయాలంటే ఆయనకు సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పవర్ స్టార్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు సినిమా పరంగా అభిమానులే కాకుండా ఆయన కాపు సామాజిక వర్గం కూడా ఇప్పుడు సీఎం పదవి కోసం గట్టిగా పట్టుబడుతోంది. పైగా ఆ డిమాండ్ను వదులుకునేందుకు కూడా కాపు సామాజిక వర్గం సిద్ధంగా లేదు. బలమైన జనాభా పరంగా ఎక్కువ ఉండి ఆంధ్రప్రదేశ్కు ఆర్థికంగా సైతం జవసత్వాలు అందిస్తోన్న తమ సామాజిక వర్గానికి సీఎం పదవి ఎందుకు ఇవ్వరని కాపు వర్గాలు డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాయి. ఇంతకాలం బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల నేతలు మాత్రమే సీఎంలుగా ఉన్నారని, తమకెప్పుడు అవకాశం వస్తుందని ఇలా వదిలేసి త్యాగాలు చేసుకుంటూ ఊరుకుంటే ఎన్నటికీ కాపుల రాజకీయ హక్కుల సాధన ఉండదని వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఎప్పుడు వేరే వాళ్ళకేనా, ఒక్కసారైనా మాకు అవకాశం ఇవ్వరా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పైగా మీరు, మేము అన్న పదజాలం కూడా ఇప్పుడు వాడకంలోకి వచ్చేసింది. ఇప్పటిదాకా కాపు సామాజిక వర్గానికి సరైన నాయకుడు లేడని చెబుతూ తమను అణచివేశారని, ఇప్పుడు ఆ లోటు భర్తీ అయిందని కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మంచి నాయకుడు వంగవీటి మోహన రంగారావును అన్యాయంగా చంపేసి నాయకత్వాన్ని దెబ్బకొట్టారని కాపులు ఆవేదన చెందుతున్నారు. ముద్రగడ పద్మనాభమైన ఇంకొక నాయకుడైనా టేక్ ఆఫ్ కాకుండా కొన్ని శక్తులు అడ్డుకోవటం వల్లే కాపులు డిఫెన్స్లో పడిపోవాల్సిన దుస్థితి వచ్చిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధాన పార్టీల్లో కాపులు సర్దుకుపోయి 1-2 మంత్రి పదవులతో సరిపెట్టుకునే రోజులు పోయాయని, కాపులకు రాజ్యాధికారమే సరైన పరమావధి అని కొందరు కాపు యూత్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ రూపంలో ఇప్పుడు కాపులకు సమర్థుడైన మంచి నాయకుడు దొరికాడని వాళ్ళు సంబరపడిపోతున్నారు. 2019లో 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓటమి పాలు కావటాన్ని కాపు సామాజిక వర్గం టెక్నికల్ డిఫాల్ట్గా పరిగణిస్తోంది. తమకు మంచి నాయకులు ఉన్నారని, ఇప్పుడు నాయకులకే నాయకుడిగా పవన్ ఎదిగారని కాపు వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నారని, పాలనాపరమైన అంశాల్లో నిజానికి 6 నెలల్లోనే 60 సంవత్సరాల అనుభవాన్ని గడించారని కాపు వర్గాలు చెబుతున్నాయి. కాపు, తెగల, బలిజ లాంటి సమాంతర కులాలన్నీ ఒకటిగా పరిగణిస్తే జనాభాలో మెజారిటీ ఉన్నామని కూడా వాళ్ళు లెక్కలు చెబుతున్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ చర్చను టీడీపీ వాళ్ళు ఎందుకు ప్రస్తావించారో కానీ కూటమిలోని పవన్ అభిమానులు మాత్రం ఇప్పుడు సీఎం పదవి కోసం కాపు కాశారు. మీడియా మిత్రులు నమస్కారం. మనం చూస్తుంటాం గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయలేని టీడీపీ క్యాడర్ అంతా కూడా, టీడీపీ నాయకులందరూ కూడా కొన్ని చోట్ల కూడా కోరుకోవడం శుభ్రంగా మంచిదే. ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోదాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరిక ఉంటుంది కదా. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చూడాలని మేము, మాతో పాటు బడుగు బలైన వర్గాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల కోట్లాది మంది ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నా కూడా మాకు అభిప్రాయం ఉంటాయి. వాళ్లకు ఒక విషయం అర్థమైపోయింది. ఒక చిన్న అవకాశం ఇచ్చినా టీడీపీ తమను మింగేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తుందని వాళ్లకు అర్థమైపోయింది. అందుకే సీఎం పదవి విషయంలో కాపులు నౌ ఆర్ నెవర్ అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.